హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టిక్టాక్లో బాగా వైరల్ అవుతున్న ఫోటో నేమ్ ఆర్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఆల్రెడీ తమ్మునేళ్ళే చూసే ఉంటారు. అదేవిధంగా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన లెటర్ పెట్టుకొని అద్భుతమైన నేమ్ ఆర్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత నార్మల్ మ్యూజిక్తో మీరు కూడా మీ యొక్క ఫోటో పెట్టుకొని, మీ యొక్క లెటర్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే టెంప్లెట్కి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. అదే లవ్ సాంగ్ ఇవ్వమని అడిగారు. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి నేను వాడిన ప్రతి ఫైల్ని, అంటే ఇందులో వాడాను కదా టెంప్లెట్ని, మ్యూజిక్ని, తర్వాత వచ్చేసి మీకు నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన లవ్ సాంగ్ని అవన్నీ కూడా ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెమో చూశారు కదా, ఈ విధంగా అయితే మీరు కూడా బ్యూటిఫుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చుంటే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కంపల్సరీగా ఉండాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కైన్మాస్టర్ ప్రో 4.12.1 అని. ఆ వీడియోని చూసి మీ కైన్మాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్ గురించి అయితే చెప్పండి. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఈ యొక్క వీడియో పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి దీని వాల్యూమ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. సో మీ ఇష్టం, అది నార్మల్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ పైన టచ్ చేసి కిందకు వస్తే లవ్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. చూడండి, నేను క్రాప్ చేస్తాను. తర్వాత ఈ ఫోటోని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఈ లవ్ సింబల్ని తీసుకొచ్చి ఈ లవ్ సింబల్లో పెట్టి ఇలా పెద్దగా చేయండి. సో నేను చేస్తున్నాను చూడండి. ఇలా పెద్దగా చేసేసి ఇందులో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కలర్ వాల్యూ పెంచండి. పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ ఎదురుకు రండి. ఇలా ఎదురుకు వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేసి మీరు ఎవరి పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఇక్కడికి ఒక లెటర్ తీసుకోండి. నేను ఎం అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఈ లెటర్ని కొంచెం పెద్దగా చేసేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఏ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్లోకి వచ్చి మీకు నచ్చిన ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫాంట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి నేను చేస్తాను చూడండి. ఈ విధంగా సెట్ చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ప్లే చేస్తే నార్మల్గా అయితే ఈ యొక్క వీడియో ప్లే అవుతుంది. తర్వాత ఈ లెటర్ అయితే వస్తుంది. అయితే ఈ లెటర్ అయితే పర్ఫెక్ట్గా రావట్లేదు. ఈ యొక్క టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. దీంట్లో సెలెక్ట్ చేసుకుని ఇలా కిందకి రండి. మీకు వైప్ రైట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఏంటంటే అది వైప్ రైట్ అంటే వాటితో కలిపి నార్మల్గా ప్లే అవుతుంది. చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకేనా, ఇలా ప్లే అయిపోయిన తర్వాత అవసరమైతే ఈ లెటర్ని ఇంకొంచెం పెద్దగా చేసుకొని ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వెనక్కి జరపండి. సో ఈ విధంగా జరిపేశారు కదా. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేసి ఇక్కడ చూడండి మై స్వీట్ హార్ట్ అని రాస్తున్నాను. అక్కడ నేను ఫోటో పెట్టాను కదా, సో అందుకని ఇక్కడ మై స్వీట్ హార్ట్ అని రాస్తున్నాను.
ఇలా రాసేసి దీన్ని కూడా ఫాంట్ మార్చుకొని ఏ పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫాంట్ అయితే పెట్టాలనుకున్న ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి పెద్దగా చేసి ఈ పక్కకి సెట్ చేయండి. నేను సెట్ చేస్తాను చూడండి, ఇలా కిందకి సెట్ చేయండి. సెట్ చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం చిన్నగా పెద్దగా చేసుకొని ఇలా పక్కకి పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఇన్ యానిమేషన్ పైన సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా సేమ్ వైప్ రైట్ ఇచ్చేయండి. ఈ విధంగా ఇచ్చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు ప్లే చేస్తే మీకు నార్మల్గా అయితే వీడియో క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది, ఇలా వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కలర్ వీడియో ఉంటుంది, దాని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని వార్నింగ్ ఇస్తుంది, ఓకే చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆడియో సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి రండి. ఫస్ట్ పైన మీకు కత్తెర పక్కన స్పిలిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్ వీడియో సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇప్పుడు ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో మల్టీప్లే అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇందులో అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ వాల్యూ పెంచి పైన టిక్ మార్క్. ఇప్పుడు ప్లే చేయండి, మీకు కలర్ఫుల్గా అయితే కనపడుతుంది చూడండి. ఈ విధంగా అయితే కనపడుతుంది, మీకు ఈ విధంగా లెటర్ కూడా వస్తుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచి లవ్ సాంగ్ పెట్టుకోండి. దానికోసం ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్లోకి వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఈ యొక్క లవ్ సాంగ్తో కలిపి ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి, ఈ విధంగా. సో ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. ఇలాంటి వీడియోని మీరు కూడా మీ ఫోటో పెట్టి క్రియేట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో బిట్ రేట్ 30 FPS పెట్టుకొని ఫ్రేమ్ రేట్ ఇట్లా 4 MBPS పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే టిక్టాక్లో వైరల్ అవుతున్న నేమ్ ఆర్ట్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.